పాపము ఏడుస్తా ఉంటే తీసుకుపోయాడు చేపించారు. వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు ఈడ చనిపోతే ఇష్టాపూర్ వాళ్ళు చనిపోతే పాత్ర కాలేకపోతే అక్కడ కట్ట కింద నేనే తీసుకుని చూపెట్టాను. ఇక్కడ ఒక 10-20 మంది ఎక్కిన తర్వాత ఎక్కడ దామో ఇట్లా చేపించారు. కానీ ముస్లింస్ కు మాత్రం లేదు, ఖబరస్థాన్ లేదు. ఏమనంటే చేస్తాం. మళ్ళా అక్కడ ఉన్న ఖబరస్థాన్ భూమి కూడా తీసుకురు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఖబరస్థాన్ సింగారంలో వాళ్ళకు 2 ఎకరాల్లో 3 ఎకరాలు ఉండే. ఆ 3 ఎకరాల్లో వాళ్ళు పైసలు తీసుకోలేదు. సింగారం వీళ్ళ విలేజ్ లా బొందలగడ్డ ఇవ్వాలని చెప్పి పైసలు తీసుకోలేదు, ఇయ్యలే. మస్జిద్ పైసలు ఇయ్యలే, అది కూడా చూపెట్టాలి. అక్కడ చూపిస్తామని వాటి డబ్బులు ఇవ్వలేదు, చూపెడతాను. అలాగైతే వాస్తవానికి మేడం చెప్పినట్టు చచ్చిపోతే పాత్రను భూమి చేస్తారు 100%. ఇప్పుడు గజ్వేల్ పోతే మీరు బతుకొచ్చిన వాళ్ళు మీకు ఎట్లా ఇవ్వాలంటారు వాళ్ళు. వాస్తవం వాళ్ళ మా దగ్గరకు వస్తే మీకు కూడా అంటాం మా మాట. కానీ వాళ్ళకైతే ఇవ్వాలి కదా సార్, వాళ్ళు తీసుకున్నప్పుడు. అది కూడా 100 ఎకరాలు తీసుకోవడానికి సర్వే ప్లాంటేషన్, కరెంట్ ప్లాంటేషన్ మోటార్లో ఉంది కదా సార్. పవర్ ప్లాంట్ విద్యుత్ ప్లాంటేషన్, ట్యాంక్ కింద విద్యుత్ ప్లాంటేషన్ దాని కింద తీసుకోవడానికి ఎక్సెస్ అది చేస్తుంది. వాటర్ ప్లాంట్, అది పవర్ ప్లాంట్. మంగోల్లో వాటర్ ప్లాంటేషన్, మంగోలు కాళ్ళ అక్కడ స్టడీ. ఇక్కడ వాటర్ దానికి మళ్ళీ చేస్తారు. కానీ ఇక్కడ కంప్లీట్ I invited Mallanna to Gajwel. I am happy that he has come to see us, to all our minority brothers, and he has given time to for iftar party. Thanks for one and all. Thank you. This is repeat. Thank you. ఇవాళ మా మైనారిటీ సోదరులందరూ కూడా, అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కూడా ఇవాళ గజ్వేల్లో ఈ ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడం జరిగింది. ఈ పవిత్రమైనటువంటి మాసంలో మమ్మల్ని ఆహ్వానించడం, ఇంత మంచిగా రిసీవ్ చేసుకున్నటువంటి మా ముసల్మాన్ అన్నలందరికీ, వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళందరి సంక్షేమం కోసం మా పార్టీ పాటుపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, వాళ్లకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే తెలంగాణ రాష్ట్రంలో వారికి రావాల్సినటువంటి అన్ని హక్కుల కోసం మేము పోరాడబోతా ఉన్నాం. మైనారిటీ సోదరులను వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మేము చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే వాళ్ళందరి ఆశీర్వచనాలు కూడా తీసుకోవడం జరిగింది. సో అందరికీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా, మైనారిటీ సోదరులందరికీ కూడా ఒక భరోసాగా చెప్తా ఉన్నాం, ఈ పార్టీ మన కోసం ఉంది, మన సంక్షేమం కోసం ఉంది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అవర్ పీపుల్ ఎవరైతే మన కోసం కష్టపడతా ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా ఈ పార్టీ ఉంటుంది. మేమందరం కూడా మీకు మంచి జరిగేలా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, గజ్వేల్ నియోజకవర్గం ఇది కేసీఆర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే. సో నేను 1-2 సార్లు వచ్చినాను, కానీ బహుశా ఆయన గజ్వేల్ కి చాలా అడుగుకు వస్తుంటాడేమో, ఫామ్ హౌస్ లో ఉంటాడేమో. అంటే ఒక ఏ ఎమ్మెల్యే అయినా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు, ఒకే ఒక్క ఎమ్మెల్యే రోజు కాన్స్టిట్యున్సీలో ఉండే ఎమ్మెల్యే కేసీఆర్. ఆయన ఇక్కడే ఉంటాడు, కాకపోతే బయటికి రాకపోవచ్చు, కానీ మొత్తానికైతే మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు. సో ఈ గజ్వేల్లో కూడా వారు ఈ పరిపాలన ఖతం చేస్తారు. గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి సంగాపూర్లో ఇవాళ రంజాన్ పవిత్ర మాసంలో ఇఫ్తార్ విందుకు హాజరు కావడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకత్వం, మా జిల్లా అధ్యక్షుడు భిక్షపతి గారు, అలాగే మా బాబా గారు, మా జ్యోతి పండల్ గారు, అలాగే మా ఇక్కడ ఉన్నటువంటి నర్సింగ్ గారు, ఇంకా చాలా మంది మిత్రులు ఇఫ్తార్ దావత్కి మనం గజ్వేల్ రావాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది. అయితే పోయిన వీక్లోనే వచ్చేది ఉంటే కొద్దిగా ఆపత్కాల సమయం కారణంగా ఆ రోజు అన్ని షెడ్యూల్స్ రద్దు చేసుకోవడం జరిగింది. ఇవాళ మళ్ళీ ఏర్పాటు చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక సంతోషదాయకమైనటువంటి విషయం. మరి ముఖ్యంగా నేను గతంలో చాలాసార్లు ఇఫ్తార్ విందులకు వెళ్ళడం జరిగింది, నమాజ్లకు వెళ్ళడం జరిగింది. చాలా అన్యోన్యంగా ముస్లిం సోదరులు ఇస్తున్నటువంటి ఆప్యాయతను తీసుకోవడం జరిగింది. సో అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా ముస్లిం సోదరులకు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటా ఉంది మా పార్టీ.
వారి సంక్షేమం కోసం కట్టుబడుతూ వారి హక్కులను రక్షించడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కట్టుబడి ఉంటుంది. ఆ శక్తి అల్లా మా పార్టీకి ఇవ్వాలని మనసారా కోరుకుంటాము. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ సోదరులకు, వాస్తవానికి వీళ్ళని మైనారిటీలు అని చెప్తూ ఉంటారు, వీళ్ళు కాదు మైనారిటీలు, అసలు వీళ్ళు మెజారిటీ ప్రజలు. సో అసలైన మైనారిటీలు ఎవరో కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో తీస్తాం. సో అంతకంటే ముందు ఈ పవిత్ర మాసంలో రాజకీయాలు కూడా ఏమొద్దు కాబట్టి అందరూ మంచిగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నా. ఇక్కడికి ఆహ్వానించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. మీడియా సోదరులు కూడా ఈ విందును ఆస్వాదించాల్సిందిగా కోరుతాం.